అందరికీ నమస్తే అండి. శ్రీరామనవమి సందర్భంగా సికింద్రాబాద్ ఆవుల మందయందు గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణంలో భాగంగా శ్రీరాముడు మరియు సీతమ్మ పక్షాల వారు ఎదురెదురుగా వచ్చి ఒకరికొకరు స్వాగతం చెప్పుకునే ఎదుర్కోలు వేడుక కనువిందుగా జరిగింది. తరువాత సీతారాములు లక్ష్మణుడు హనుమంతుని సమేతంగా పందిరి కింద ఆసీనులయ్యారు. పలు సంఘాల తరపు నుండి దంపతులు ముందుకు వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణంలో పాల్గొన్న దంపతులు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు ధరించారు. కళ్యాణంలో పాల్గొన్న దంపతుల చేత పూజారులు ఆచమనము కలశ పూజ చేయించి వారి వారి గోత్ర నామాలను చదివారు. ఈ కళ్యాణ వేడుక ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడమని ముందుగా గణపతికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత గౌరీ పూజ చేశారు. సీతారాములకు వస్త్రాలను కూడా సమర్పించారు. ఎంతోమంది భక్తులు సీతారాముల కళ్యాణ వేడుకను చూడటానికి తరలి వచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణమంతా నిండిపోయి కిటకిటలాడింది. పూజారులు కళ్యాణంలో భాగంగా దంపతులకు కంకణ ధారణ చేయించారు. కళ్యాణంనకు ముందు యజ్ఞోపవీత ధారణ ఉంటుంది. పూజారులు శ్రీరాముడు లక్ష్మణుడు మరియు హనుమంతులకు యజ్ఞోపవీత ధారణ మంత్రోచ్చారణలతో జరిపారు. వధువు తరపు వారు అలసిపోయి వచ్చిన వరుడికి మరియు బంధువులకు పంచామృతాలతో కూడిన మధుపర్కమును సేవించమని ఇస్తారు. అలా పూజారులు కూడా కళ్యాణ ఘట్టంలో భాగమైన మధుపర్కాన్ని శ్రీరాముడికి అందజేస్తారు. తరువాత పూజారులు సీతారాముల మధ్యలో అడ్డుతెరను ఉంచి ఒకరి తలపై ఒకరికి జీలకర్ర బెల్లంను పెట్టారు. తెలుగువారి వివాహ వేడుకలలో ఇది అత్యంత ముఖ్యమైన సాంప్రదాయము. మంగళవాద్యాల నడుమ జరిపే పవిత్రమైన ప్రక్రియ. తర్వాత పూలదండలను మార్చుకునే వేడుక. పూజారులు భక్తులు పూలదండలు పట్టుకొని ఆనంద డోలికలతో తేలిపోయారు. భక్తులు తెచ్చిన కానుకలను సీతారాములకు సమర్పించారు. వివాహ బంధాన్ని బలోపేతం చేసి భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని ప్రేమను పెంచే మాంగళ్య ధారణ కార్యక్రమము కమనీయంగా మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. मांगल्यं तन्तुनानेन लोकरक्षणहेतुः
సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభు ఒక్కింటి వారయ్యారు. ఈ దృశ్యము చూడడానికి బహు సుందర మనోహరంగా ఉంది. తరువాత ఒకరిపై ఒకరు పోసుకునే తలంబ్రాల వేడుక కమనీయంగా సాగింది. ఇంత చక్కటి కమనీయ రమణీయ సీతారాముల కళ్యాణ వేడుకను భక్తులు ఆనంద తన్మయత్వంలో భక్తి ప్రపత్తులతో తిలకించారు. ప్రతి ఒక్కరి మొహంలో ఆనందము, సంతోషము, ప్రేమ ఇంకా భక్తులు సీతమ్మ తల్లిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఓడిబియ్యం పోశారు. చివరగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు విందును ఏర్పాటు చేశారు. ఇది అండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ వేడుక. జై శ్రీరామ్.